నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సిఏఏ మోదీ 2019 ఎన్నికల ముందు బీజేపీ అధికారంలోకి వస్తే సిఏఏని అమలు చేస్తాం అని చెప్పింది అన్నట్టుగానే చేసింది మరి సిఏఏతో పాటు ఎన్ఆర్సీ కూడా అమలు చేస్తా అని చెప్పారు ఎన్ఆర్సీ అమలు చేసేది ఎప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది చర్చ నడుస్తోంది బేసిక్గా చెప్పాలంటే ఇంకొంతమంది వాదన ఏంటంటే అసలు సిఏఏ ఎన్ఆర్సీ భారతదేశంలో ఏం అవసరం ఉంది కావాలని తీసుకొచ్చి ఇక్కడ ఏదో చేసుడు కావని కాబట్టి అసలు సిఏఏతో ఏం అవసరం బై అనేది ఇంకొంతమంది వాదన ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నాన్ని నేను చేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకు సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ అవసరం ఏముంది అనేది మీ అందరికీ అర్థమయ్యేలాగా 100% ఎఫర్ట్స్తో పూర్తి వివరాలని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలను తెలుసుకుంటారు అని ఒక చిన్న ఆశ అండ్ మీరు చూస్తే సరిపోదు కదా మీతో పాటు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ చూస్తూ ఛానల్ని కూడా అలాగే సబ్స్క్రైబ్ చేయండి సిఏఏ ఎన్ఆర్సీల గురించి మాట్లాడటం కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి భారతదేశం అఖండ భారతం ఆ తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ముక్కలు చేసుకున్నాం బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్తాన్ ఇలా ఇప్పుడు సిఏఏ అమలు చేస్తే భారతదేశంలో పౌరసత్వం గురించి అక్కడి నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళ గురించి లేకపోతే అక్కడి నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లింల గురించి సెక్యులర్ లౌకికవాదం అనే పదాలను అడ్డం పెట్టుకొని మాట్లాడే కుహానా శక్తులకు నా వైపు నుంచి సంధిస్తున్న ప్రశ్న ఏంటి అంటే పాకిస్తాన్లో 1947లో హిందువులు 15% ఉండేవాళ్ళు ప్రస్తుతం 1995 ప్రకారం 1.6% ఉన్నారు నాకు తెలిసి అది ఇప్పుడు 1% కంటే పడిపోయి ఉండొచ్చు అలాగే ఇంకొక దేశం ఏదైతే మనం సిఏఏకి సంబంధించి తీసుకుంటున్నాం మరొక దేశం ఆఫ్ఘనిస్తాన్లో 1970లో 7.7 లక్షల మంది అక్కడ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మైనారిటీలు అంటే ఇక్కడ ముస్లిమ్స్ అనుకోకండి హిందూ సిక్ జైను పార్సీ క్రిస్టియన్ వీళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే 2017 వచ్చేసరికి వాళ్ళ సంఖ్య ఎంత అయింది తెలుసా 7,000 అయిపోయింది 2017కి 7,000 అయిపోయిందంటే అసలు ఇప్పుడు ఉన్నారా లేకపోతే అక్కడక్క ఎట్లా బ్రతుకుతున్నారు అనేది ఆలోచించాలి ఇక మరొకటి బంగ్లాదేశ్లో 1951 అప్పుడు 22% ఉన్న వాళ్ళు 2011 వచ్చేసరికి 9.5%కి పడిపోయారు అది 2011 కంటే ఇప్పటికి నాకు తెలిసి ఒక 4% ఉంటారు ఇప్పుడు ఈ కుహానా మేధావులు చెప్పాల్సింది ఏంటి అంటే ఈ దేశాల నుంచి అక్రమంగా శరణార్థులుగా అక్కడ ఆల్రెడీ మైనారిటీగా ఉన్న వాళ్ళందరినీ ఎల్లగొట్టి మెజారిటీగా ఉన్న వాళ్ళు రాజ్యం వెళుతున్నా కూడా అక్కడ బ్రతకలేకుండా భారత్లోకి వీళ్ళు రావడానికి కారణాలు ఏంటి ఫస్ట్ ప్రశ్న రెండవ ప్రశ్న ఇక్కడ గగ్గోలెత్తి మొత్తుకోవడమే లేదా విదేశీ పత్రికలను అడ్డు పెట్టుకొని భారతదేశం మీద విష ప్రచారం చేయడమేనా పలానా దేశాలలో అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద పార్షుల మీద సిక్కుల మీద బౌద్ధుల మీద క్రిస్టియన్ల మీద జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి నోరెత్తి ప్రశ్నించే సత్తా ఉన్న నాయకులు ఎక్కడున్నారు వాటి మీద మీరెందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఇంకా ఈ కుహానా సెక్యులర్ మూకను నేనడిగే ఒక ప్రశ్న ఆ ప్రశ్న అడగడానికంటే ముందే వాళ్ళకు నేను ఒక క్లారిటీ ఇస్తా అదేంటంటే ఇండియాలో 1947లో దేశ విభజన జరిగిన సమయంలో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడ్డా కూడా భారతదేశంలోనే బ్రతుకుతామని వచ్చిన ముస్లింలు 3 కోట్ల మంది ఎంతమంది 3 కోట్ల మంది 2022 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ఎంతమందో తెలుసా 21 కోట్ల మంది అధికారికంగా 7 రెట్లు
భారతదేశంలో ముస్లిం జనాభా పెరిగింది. ఈ కుహానా లౌకిక సెక్యులర్ వాదాన్ని ఎత్తుకునే నేతల్లారా, అణచివేత గురైతే సంఖ్య పెరుగుద్దా తగ్గుద్దా? ఇక్కడ ఎవరు ఏ ఏ దేశాల్లో అణచివేతకు గురవుతున్నారు? భారతదేశంలో ఒక విదేశీ పత్రిక రాసినట్టు ముస్లింలకు రక్షణ లేకుంటేనే 7 రెట్ల వాళ్ళ జనాభా పెరిగిందా? ఇక్కడ నేను ముస్లిం సోదరీమణుల గురించి మాట్లాడట్లేదు. కొన్ని కుహానా సెక్యులర్ వాళ్ళు పెట్టాలి అనే చిచ్చుకు సంబంధించి వాళ్ళకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వ్యాఖ్యలు మాట్లాడుతున్నాను. ఆలోచించి చెప్పండి. ఇంకో పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాం. వీళ్ళ బాధ అంతా ఏంటి? సరే, ముస్లిమ్స్లో కూడా ఏవో టైప్స్ ఉంటారట, షియాలు, షెండిలో, ఏదో నాకు మొత్తానికి తెలీదు. షియా అని ఒక పదం గుర్తుంది, ఒకవేళ తప్పుగా పలుకుంటే మాత్రం క్షమించండి, ఎందుకంటే నిజంగా నాకు అవి తెలీదు వాళ్ళ ఏమి ఉంటాయి వర్గాలు అనేవి. ఒకవేళ పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, లేకపోతే బంగ్లాదేశ్లో ఇలా ఒక వర్గం ముస్లింలకు ఇంకో వర్గం ముస్లింలకు పడక శరణార్థులుగా మారితే మరి వాళ్ళు ఎలా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మాత్రం బాధపడేటోళ్ళు కాదా? వాళ్ళు మాత్రం మైనారిటీలు కాదా? అంటే ముస్లిం ప్రాతిపదికగానే బ్రతుకుతున్న దేశాలు ప్రపంచంలో 49కి పైచిలుకున్నాయి. వెళ్ళొచ్చు కదా, అక్కడ స్వేచ్ఛావాయువుని పీల్చుకోవచ్చు కదా. భారత్లోకి ఎందుకు రావాలి? ఆన్సర్ కావాలి. ఇంకో విషయం కూడా ఇక్కడ ఈ మేధావులంతా చెప్పాల్సింది, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మనది. అలాంటప్పుడు కొన్ని నియమ నిబంధనలు అనేవి పెట్టుకోకుంటే రేపు దేశం పరిస్థితి ఏమవుతుంది? ఇవేవి వాళ్ళకు పట్టవు. వాళ్ళకు కావాల్సింది రాజకీయ ఓట్లు. ఆ రాజకీయ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి నోటికొచ్చిన మాటలు, పెట్టే చిచ్చులు, జరిగే విధ్వంసాన్ని చూసించి పైశాచికానత్వం పొందడాలు. పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం కదా, కర్ణాటకలో చూసాం కదా ఏం జరుగుతున్నాయి, తమిళనాడులో చూస్తున్నాం ఏమవుతున్నాయి అనేది, కేరళలో చూస్తున్నాం. సరే, రాష్ట్రాల సంగతి అనేది పక్కన పెట్టేస్తే సిఏఏ తెస్తా అని 2019లో మోదీ మాట ఇచ్చారు. అదే మాట ప్రకారం సిఏఏ తీసుకొచ్చారు. ఎన్నికల ముందు సిఏఏని తీసుకురావడం వల్ల ఓటు ప్రభావం ఎలా అవుతుంది ఏంటి ఇవేం ఆలోచించలే. మాట ఇచ్చామంటే నాయకుడిగా మాట నిలబెట్టుకోవాలి. 2019 ఎన్నికలప్పుడు మాట ఇచ్చాం, మళ్ళీ 2024లో వెళ్ళి ఒక మాట ఇస్తున్నామంటే గతంలో నువ్వు ఇచ్చిన మాట సంగతి ఏంటి అని జనాలు అడగకూడదు. కాబట్టి ఆ మాట నెరవేర్చిండ్రు. అది కూడా దేశ ప్రయోజనాల కోసం మాత్రమే. ఇంత నేను చెప్పిన తర్వాత కూడా ఆ ప్రయోజనాలు అర్థం కాకపోతే ఇక నేను ఏం చేయలేను, ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మూర్ఖులతో సమానం. ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోయాక ఎవడేం చెప్పినా అయినాడు, తాను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకుంటారు చూడు, ఆ టైప్ మనుషులు అనమాట. అయితే అతి త్వరలోనే ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉందని అమిత్ షా వ్యాఖ్యల ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఎన్ఆర్సీ అంటే ఏంటి అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్. సిఏఏకి ఎన్ఆర్సీకి తేడా ఏంటక్క? అసలు ఎన్ఆర్సీ అవసరం ఏముంది? అసలు ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలని కేంద్రం ఎందుకు అనుకుంది? అసలు ఎన్ఆర్సీ ఇప్పుడైనా, గతంలో ఎప్పుడైనా అమలు చేశారా? అమలు చేస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి? పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో అందిస్తా. ఇది తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన దేశంలో అక్రమంగా జొరబడి ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడీలు సంపాదించి దేశం మొత్తం వ్యాపించి ఉన్న బంగ్లాదేశ్, పాక్ రెఫ్యూజర్లను పట్టుకొని తిరిగి వారి వారి దేశాలకు పంపించాలి అనేది ఈ ఎన్ఆర్సీకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. ఎంతమంది అక్రమంగా చొరబడ్డారు అని లెక్కలేసి డాక్యుమెంట్ చేయడమే ఎన్ఆర్సీ అంటే. 1951లో ఫస్ట్ టైం ఎన్ఆర్సీ లెక్కలేశారు. ఇప్పటి వరకు మళ్ళీ ఎన్ఆర్సీ లెక్కలు చేయలేదు. దేశ జనాభాను లెక్కించడం వేరు, ఎన్ఆర్సీ చేయడం వేరు. దేశ జనాభాను లెక్కించడం అంటే మన ఇంటికి వస్తారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారమ్మా అంటే మా అమ్మ, నేను, మా నాన్న, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు అని చెప్తాం, పేర్లు చెప్తాం, రాసుకుంటారు, వెళ్ళిపోతారు. అది జనాభా లెక్కలు. ఎన్ఆర్సీలో ఎలా అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం ప్రూఫ్స్ చూపించాలి, డాక్యుమెంట్స్ చూపించాలి. ఆ డాక్యుమెంట్స్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అయి ఉండాలి. ఎన్ఆర్సీకి జనాభా లెక్కలకు తేడా అది. అయితే ఎన్ఆర్సీ 2009లో అసలు ఎన్ఆర్సీ అంశము 1951 తర్వాత మళ్ళీ జరగలేదు. మళ్ళీ ఈ అంశం వెలుగులోకి రావడానికి కారణం ఏంటి అంటే 2009లో అస్సాం రాష్ట్రంలోని ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. అక్రమంగా చొరబడిన వాళ్ళు అస్సాంలో ఎక్కువైపోయారు, దానివల్ల ఘర్షణ వాతావరణాలు అవుతున్నాయి, దయచేసి ఎన్ఆర్సీని లెక్కించండి అని. అది కోర్టులో వాదనలు ప్రతివాదనల తర్వాత 2013లో స్వయంగా సుప్రీంకోర్టు అస్సాంలో ఎన్ఆర్సీ నిర్వహించాలి అని ఒక తీర్పు ఇచ్చింది. 2019లో అస్సాం రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేస్తే 3.3 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో
19 లక్షల మంది అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఉన్నారు అని గుర్తించింది. 3.3 కోట్ల ఉన్న ఒక అస్సాం రాష్ట్రంలోనే ఎన్ఆర్సీ చేస్తే, ఎన్ఆర్సీ లెక్కలు కడితే 19 లక్షల మంది దొరికిండ్రు అంటే భారతదేశంలో ఇంకెంతమంది దొరుకుండాలి? అప్పుడు ఎన్ఆర్సీ అమలు చేయడం దేశానికి అనివార్యం అని అర్థమైంది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చేయాలనే డిమాండ్ పెరిగింది. ఎన్ఆర్సీలో లెక్కలు ఎలా వేస్తారు అనేది కూడా నేను చాలా క్లియర్గా మీకు చెప్తాను. ఎన్ఆర్సీ వెరిఫికేషన్ వచ్చడానికి మన దగ్గరికి అధికారులు వస్తారు. ఆ అధికారులకు మనం 2 ఆధారాలు చూపించాలి. ఒకటి ఏ ఆధారాలతో వస్తారంటే, ఇప్పుడు మనం చాలామంది అనుకుంటాం కదా, ఇక్కడ చాలా కొందరి మనోభావాలు దెబ్బతింటాయి, అయినా పర్లేదు చెప్తాను. వంశవృక్షం అనేది ఒకటి ఉంటుంది. మధ్యలో ప్రలోభాలకు ఇంకో విధంగా మత మార్పిడిలో ఇంకొకటో జరిగినా కూడా వంశవృక్షం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామనేది చాలా క్లియర్గా చెప్తుంది. అందుకే అంటారు, మీ నాన్న పేరు, మీ తాత పేరు, మీ ముత్తాత పేరు, ఆ తాత వాళ్ళ తాత పేరు తెలిసి ఉండాలి అని. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎన్ఆర్సీ వెరిఫై చేసేటప్పుడు 1951లో ఒకసారి ఎన్ఆర్సీ చేశారని నేను చెప్పా, గుర్తుంది కదా? ఆ ఎన్ఆర్సీ రికార్డ్ ఇంకా మన దగ్గర ఉంది. అలాగే 1971వ సంవత్సరంలో ఓటర్ ఐడి కోసం ఒక సర్వే చేసి ఆ పేర్లన్నీ కూడా వీళ్ళు సేవ్ చేసి పెట్టిండ్రు. ఇప్పుడు ఒకటి 1951లో ఎన్ఆర్సీ చేసిన డాక్యుమెంట్స్లో కానీ, లేదా 1971లో ఓటర్ ఐడీల కోసం సర్వే చేసిన డాక్యుమెంట్స్లో కానీ మన తాత ముత్తాతల పేర్లు ఉండాలి. అంటే సపోజ్ చెప్తున్నా, నా పేరు నవత, మా నాన్న పేరు శ్రీనివాసరావు, వాళ్ళ నాన్న పేరు భరతేశ్వరరావు, వాళ్ళ నాన్న పేరు అలా. అంటే వీళ్ళు మా తాత ముత్తాత ఎవరో ఒకరు 1951లో కానీ 1971లో కానీ రిజిస్టర్ అయి ఉన్నోళ్ళే. అప్పుడు చాలా క్లియర్, అందులో దొరికిందనుకో ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ అలా ఏ ఆధారం లేకుంటే పరిస్థితి ఏంటి అని అంటే, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఎల్ఐసి పాలసీ కానీ, లేదా వలస వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ కొంతమందికి పౌరసత్వం ఇచ్చారు, వలస వచ్చిన సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ప్రభుత్వం ఇష్యూ చేసిన సర్టిఫికేట్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ కానీ చూపించాలి. ప్రభుత్వ ఉద్యోగ సర్టిఫికేట్ కానీ, కోర్టు సర్టిఫికేట్ కానీ, ఇలా మనం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేస్తే అవన్నీ ఓకే ఉంటే మనకి ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తారు, లేకపోతే మనకి ఇక్కడ సిటిజన్షిప్ ఉండదు. ఇక్కడ మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు, అక్కడ నువ్వు చెప్పిన 1951, 1971 అంటే కష్టం, కానీ ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా దొంగ ఓటర్ ఐడీలు, దొంగ ఆధార్ కార్డులు పెట్టేసుకొని ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో అలాంటివి తీసుకుంటారు కదా, మరి వీళ్ళను ఎలా పట్టుకుంటారు అని. అయితే ఒక ఓటర్ ఐడి కానీ, ఒక ఆధార్ కార్డు కానీ మనం వెరిఫై చేయడానికి ఎన్ఆర్సీకి ఇచ్చినప్పుడు ఈజీగా వెరిఫై అయిపోదు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఓటర్ ఐడి ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆధార్ కార్డు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు వీళ్ళు, దీనికి సంబంధించి చాలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో రోహింగ్యాలు ఖచ్చితంగా దొరికిపోతారు, ఎందుకంటే అవన్నీ దొంగ డాక్యుమెంట్స్ కదా. ఇప్పుడు పర్ఫెక్ట్ అయినప్పుడు దాన్ని ఎవ్వరు కదిలించలేరు, కానీ తప్పును ఏదో ఒక మూలలో తప్పు చేసిన వాడు ఎక్కడో ఒక దగ్గర ఈజీగా దొరికిపోతారు. అట్లాగే అక్రమంగా చొరబడి ఇక్కడ ఉన్న వాళ్ళను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళకి పూర్తి హిందీ రాదు, పూర్తి ఉర్దూ రాదు, మన కల్చర్ ఉండదు, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కూడా వీలుంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది కూడా ఏంటి అని అంటే, సిఏఏని అమలు చేసినంత ఈజీ కాదు ఎన్ఆర్సీని అమలు చేయడం అంటే. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అస్సాంలో 3.3 కోట్ల మందిని చేస్తే 19 లక్షల మంది ఏమంటారు అక్రమంగా చొరబడ్డ వాళ్ళని గుర్తించిన. ఇంకా 2019లో అస్సాంలో అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఉన్నారు అని తెలిసిందట. అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారో చూడండి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎన్ఆర్సీని అమలు చేయాలి అంటే అది చాలా 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 కఠినతరమైన అంశం అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్ఆర్సీ అనేది దేశంలో అమలు చేయడం అనేది జరిగితే దేశానికి చాలా మేలు జరుగుద్ది. కానీ అమలు చేసేటప్పుడు అనేక అవరోధాలను ఆ ప్రభుత్వం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి, వాళ్ళని కనిపెట్టడంలో కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే ఎప్పుడైనా మీ తాత ముత్తాతలకు సంబంధించి ఏమైనా ఉంటే తీసి పడేయకండి, ఇప్పటికైనా తీసి సేకరించి పెట్టుకోండి. వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇంటి పేర్లు, వాళ్ళు మనకిచ్చిన సాంప్రదాయాలు చాలా అవసరం. ఈ రోజుతో అయిపోయినాయి అనుకుంటే చెల్లదు. ఈ విషయాల్లో గల్ఫ్ దేశాలను మెచ్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ దేశంలో కనీసం ఉద్యోగం చేయడానికి వెళ్ళాలన్నా మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేయాలట, మన డేటా మొత్తం ఇవ్వాలట.
ఆ డేటా మొత్తం ఇచ్చినా సరిపోదట. మనం అక్కడికి పోయినాక బ్లడ్ టెస్ట్తో సహా అన్ని రకాల హెల్త్ చెకప్లు చేసి మనకి ఏ రోగం లేకుండా మనం పూర్తి ఆరోగ్యవంతమైతేనే తీసుకుంటారట. ఈడ అలాంటివి ఏం లేవు. ఎవరైనా సరే అత్తగారింటికి వచ్చినట్టు వచ్చేయచ్చు, మంచిగా అత్తగారింట్లో సెటిల్ అయినట్టు సెటిల్ అయిపోవచ్చు భారతదేశంలో. కానీ ఇలాంటి కొన్ని విషయాల్లో ఆ దేశాలను చూసి నేర్చుకోవాలి, కఠినంగానే ఉండాలి. అప్పుడే ఆ దేశాన్ని ధ్వంసం చేయాలను, ఆ దేశాన్ని నాశనం చేయాలను ఆలోచించే వాళ్ళని అడ్డుకట్ట వేయగలుగుతాం. నేను ఇందాక ఒక వీడియో చూసిన, మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో గురించి మాట్లాడితే కొంతమంది నా మీద గగ్గోలు పెడతారు. ఆ వీడియోలో వాస్తవం ఎంత ఉందో ఏదో నాకు తెలియదులే, కానీ ఆవిడ కొంత మత పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు గల్ఫ్ కంట్రీలకు వెళ్ళి గల్ఫ్ రోడ్ల మీద తిరుగుతూ నీ మత ప్రచారం చేసుకోగలుగుతావా? చేసుకోలేవు. నువ్వేం చేయాలనుకున్నా కానీ ఇక్కడే చేయాలన్నట్టుగా మాట్లాడుతుంటాడు. చూసినరా, ఆ దేశాలకు వెళ్ళాలి అంటే వాళ్ళకి అసలు ఎంత భయం. కానీ ఇక్కడ ఆ భయాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇలానే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎవరున్నా ఏం కాదు, ఎవరేం చేసుకున్నా ఏం కాదు అనుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా కూడా గల్ఫ్ కంట్రీలను ఆదర్శంగా తీసుకోవాలి. అండ్ సిఏఏ అమలుకు సంబంధించి దేశం మొత్తం ఎట్లుందో నాకు తెలియదులే, కానీ పశ్చిమ బెంగాల్లో మత్వ కమ్యూనిటీ మాత్రం పండగ చేసుకుంటోంది. మళ్ళీ కొన్నేళ్ల కళ మమతా బెనర్జీ మత్వ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దావిడి దగ్గరికి వెళ్ళి మీ అందరికీ భారత పౌరసత్వం ఇస్తా అని కళ్ళబొల్లి మాటలు చెప్పి సీఎం సీట్ ఎక్కింది. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో మోదీ వెళ్ళి ఆ పెద్దావిని కలిశారు. ఆ పెద్దావిడి మనవడు కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. ఆయనే ఫస్ట్ సిఏఏ అమలు కాబోతుంది అంటూ మీడియాలో మాట్లాడింది. అప్పటి నుంచి సిఏఏ గురించి చర్చ మొదలైంది. ఆమెకు మాట ఇచ్చాడు, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎన్నికలు జరిగేలోపు నేను సిఏఏని అమలు చేసి మత్వ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ భారత పౌరసత్వం వచ్చేలాగా చూస్తా అని అన్న మాట ప్రకారం భారత పౌరసత్వం వచ్చింది. మత్వ కమ్యూనిటీ పండగ చేసుకుంటుంటే దీది వణికిపోతుందట. దీన్ని ఎట్లా ఆపాలి, ఏం చేయాలని ఆలోచన చేస్తుందట. లేకపోతే వాళ్ళ స్టేట్లో అమలు చేయనని చెప్పడం సాధ్యమవుతుందా అని నిపుణులతో చర్చలు చేస్తుందట. నాకు తెలిసినంత వరకు సమాచారాన్ని సేకరించి భారత పౌరసత్వం భారతదేశానికి సంబంధించి, అలాగే ముస్లిం దేశాలలో అణచివేతకు గురవుతున్న మైనారిటీలను కూడా ఆదుకొని పౌరసత్వం ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ఉదాహరణకు నేను ఇందాక చెప్పా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీలు అసలు కంటికి కనిపించట్లేదు. అయినా కూడా మనం ప్రశ్నించట్లేదు, ఎందుకంటే ఎవరి పాపం వాళ్ళదే అని వదిలేస్తున్నాం. కానీ మన దగ్గర పరిస్థితులు అలా లేవు. ఎందుకంటే మనల్నే పావుగా వాడుకుంటారు వాళ్ళు ఏ తప్పు లేకుండా అది తప్పు అని 1-4 సార్లు మన మెదడులో చొచ్చిచ్చి అవును తప్పే అని మనతో నొప్పిస్తున్నారు. అది తప్పు కాదు అని తెలియాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యంగా ముందుకొచ్చి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అందులో నేను భాగస్వామ్యం కావాలి అనుకున్నాను, అందుకే ఈ వీడియో చేశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చేయకుంటే మాత్రం వెంటనే చేయండి. అండ్ అలాగే సపోర్ట్ చేయాలి అనిపిస్తే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో సహాయం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఆ విధంగా కూడా మన ఛానల్కి సహాయం చేయొచ్చు. జై భారత్.